వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన సీన్తో వ్యూహం సినిమా ప్రారంభమవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకొని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని వీరశేఖర్ రెడ్డి అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వైఎస్ఆర్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంతో వైఎస్ఆర్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా మదన్ అంటే అజ్మర్ అమీర్ ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ఒక లేఖ భారత్ పార్టీ అంటే కాంగ్రెస్ అధినేత్రి అయిన మేడం అంటే సోనియా వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాకూడదని చంద్రబాబు అంటే ఇంద్రబాబు అంటే ధనుజయ్ పన్నిన వ్యూహం ఏంటి, మేడన్ను ధిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి, 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రావణ్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పడలేదు, శ్రావణ్ కళ్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి, అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు, ప్రతిపక్షాల కుట్రలన్నిటి మధ్య మదన్ ఎలా ప్రజానాయకుడిగా ఎదిగాడనేదే ఈ సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పెను మార్పులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డారు అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నాను అంటూ ప్రజల కోసం జగన్ పోరాటం, కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర, దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు, అప్పటి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికీ ఎలాంటి బేరులు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకొని అసలు సిసలైన ప్రజానాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనేది విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించారు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులందరూ కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉంటారో తాను అనుకున్న రీతిలో చూపించారు వర్మ. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటారు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశారు. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి సతీమణి అండగా ఎలా నిలబడ్డారు అనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని ధిక్కరించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి అంటే సినిమాలో మాలతి గారు ఎలా ధైర్యంగా ముందడుగు వేశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్గానే జగన్ బరిలోకి దిగితే ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకొని పోటీకి సిద్ధమవుతాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన అంటే జనసేన అధినేత అయిన శ్రావణ్ కళ్యాణ్ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వేశాడో చూస్తే అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. మళ్ళీ 2019 నాటికి పవన్తో మళ్ళీ బాబు టచ్లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబు గారు అంటూ ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముఖేష్ అంటే లోకేష్ పాత్ర కూడా కనిపించకుండా ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లుంది. అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ముఖేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్ళి చూస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్.